అక్కడ కనిపించాలిగా ఆమెకు. కనిపిస్తుందా? పోనీ నేను చదివేనా? చదవండి. కీర్తనల గ్రంథం 68 5 నుంచి 6 వరకు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు అయ్యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును, ఆయన చేసినటువంటి నిబంధన ద్వారా ఆయన వాక్యములో ఎలా చేయబోతున్నాడో స్పష్టంగా తన క్యారెక్టర్, తన నేచర్, తన స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. చదవండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా చాలు తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు మన దేవుడు. కీర్తనల గ్రంథం 82:3. కీర్తనల గ్రంథం 82:3. పేదలకు తండ్రి లేని వారికి న్యాయమును తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. చాలు. న్యాయము చేయటం, విడిపించటం, తప్పించటం, బలహీనులైన వారి పట్ల వారి పక్షంగా నిలబడటం, ఇదే మన దేవుని యొక్క స్వభావం. ఇదే ఆయన కుమారుని యొక్క స్వభావం. ఆయన కుమారుని శరీరమైనటువంటి మన స్వభావము కూడా ఇదే అయి ఉండాలి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతోంది. మనం దేవుని స్వరూపం